హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ వీడియోలో మన రిటైర్మెంట్ విత్డ్రాల్స్ నుంచి 50 lakhs వరకు ట్యాక్స్ని ఎట్లా సేవ్ చేయొచ్చు అన్నది డిస్కస్ చేద్దాం. ఒక సినారియోలో 50 lakhs ట్యాక్సెస్ మనం పే చేస్తుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years స్పాన్లో, రిటైర్మెంట్ పీరియడ్లో. ఇంకొక సినారియోలో అదే స్పాన్ ఆఫ్ 20 yearsలో అదే కైండ్ ఆఫ్ విత్డ్రాల్స్ చేసుకుంటూ ఆల్మోస్ట్ జీరో ట్యాక్స్తో విత్డ్రాల్స్ని ఎట్లా చేసుకోవచ్చు అన్నది డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో అంతా ఒక కేస్ స్టడీతో మనం డిస్కస్ చేద్దాం. సో వన్ ఆఫ్ మై క్లయింట్ మిస్టర్ శరత్ అండ్ వైఫ్ వాళ్ళ కేస్ స్టడీ గురించి డిస్కస్ చేద్దాం. వీళ్ళు వచ్చేసి యుఎస్ ఎన్ఆర్ఐస్. సో వీళ్ళ ఏజ్ గ్రూప్ వచ్చేసి 30sలో ఉన్నారు. వీళ్ళు వచ్చేసి ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళారు 20sలో. సో వాళ్ళు ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత కొన్నాళ్ళు వీళ్ళు జాబ్స్ చేయడం జరిగింది. సో తర్వాత వీళ్ళ ఓన్ కన్సల్టింగ్ కంపెనీ పెట్టుకున్నారు. శరత్ ఫ్యామిలీ నెట్వర్క్ చూసినట్టయితే అరౌండ్ 10 crore నెట్వర్క్ ఉంటుంది. అంటే ఏవైతే అసెట్స్ ఉన్నాయో అసెట్స్ నుంచి మనం ఏదైతే లయబిలిటీస్ అప్పులు ఉన్నాయో తీసేసిన తర్వాత ఒక కపుల్ ఆఫ్ హోమ్స్ వచ్చేసి యుఎస్లో వెళ్ళుకున్నాయి. ఇండియాలో మటుకు హోమ్స్ లేవు, కానీ కొన్ని ప్లాట్స్ అయితే పర్చేజ్ చేశారు. సో ఎందుకంటే ఇండియాలో వీళ్ళు అప్పటి నుంచి కూడా ఉండింది లేదు, మొత్తం అంతా కూడా యూఎస్లోనే ఉంటూ ఉన్నారు ఇప్పటివరకు. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు 15 years నుంచి అక్కడ వర్క్ చేస్తున్నారు. సో వెక్స్ అయిపోయారు మొత్తం. సో ఇండియా రిటర్న్ బ్యాక్ వచ్చేసి ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుందాం అన్నది ప్లాన్ అనమాట. సో లాస్ట్ ఇయర్ వీళ్ళు నన్ను అప్రోచ్ కాకముందే వీళ్ళంతటి వాళ్ళు ఎవాల్యూట్ చేసుకునేటప్పుడు ఏదైతే 10 crore నెట్వర్క్ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా మొత్తం అంతా కూడా ఇల్లిక్విడ్గా ఉంది, మొత్తం అంతా రియల్ ఎస్టేట్లోనే ఉంది. 401kలో కూడా వీళ్ళది ఏమాత్రం బ్యాలెన్స్ లేదు. సో వీళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే లిక్విడ్ అసెట్స్ ఏం లేవు. ఇప్పుడు ఇండియా మనం రిటర్న్ బ్యాక్ వెళ్ళినా కూడా అక్కడ మనం సర్వైవ్ కాలేము, ఎందుకంటే మనకి ఎర్నింగ్ మంత్లీ ఎక్స్పెండిచర్కి ఏమాత్రం రిసోర్స్ లేదని చెప్పి. సో అప్పుడు వీళ్ళు డిసైడ్ అయింది లిక్విడ్ అసెట్స్ పెంచుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో నన్ను అప్రోచ్ కాకముందే వీళ్ళు ఆల్రెడీ ఒక యూలిప్లో కూడా ఇన్వెస్ట్ చేశారు, క్వార్టర్లీ 25 lakhs. సో టిల్ డేట్ అది 1 crore వరకు ఇన్వెస్ట్ చేశారు లాస్ట్ 1 yearలో. సో మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత సో ఈ యూలిప్ ఇన్వెస్ట్మెంట్ కూడా మిస్టేక్ అని చెప్పి వాళ్ళకి తర్వాత అర్థమైంది మమ్మల్ని కలిసిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి సాలిడ్ టర్మ్ పాలసీ ఉంది. సో ఈ యూలిప్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి అవసరం లేదు. తర్వాత మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత కూడా ఈ లాస్ట్ 1 yearలో మోర్ దెన్ 1 crore మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి లిక్విడ్ ఫండ్స్లో ఈ లాస్ట్ 1 yearలో 2 crore ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఇంకొక 4 years యూఎస్లో వర్క్ చేసి తర్వాత ఇండియా వద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. సో ఈ 4 yearsలో నెక్స్ట్ 4 yearsలో వీళ్ళ టార్గెట్ ఏంటంటే, అంటే వాళ్ళ ప్రకారం షరత్ ప్రకారం సో 2 crore తన పేరుతో, ఇంకొక 2 crore వాళ్ళ వైఫ్ పేరుతో ఎన్ఆర్ఈ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం నెక్స్ట్ 4 years అన్నది టార్గెట్ పెట్టుకున్నారు. వన్స్ ఇండియా వచ్చిన తర్వాత మేబీ అవి అరౌండ్ 2.5 crorకి వెళ్ళొచ్చు ఒక్కొక్కరు ఇన్వెస్ట్మెంట్స్. సో దాని నుంచి 15-16 lakhs ఎస్డబ్ల్యూపీ ఆర్ఎల్స్ ఇంట్రెస్ట్ ఏదైతే జనరేట్ అవుతుంటుందో దాని నుంచి వాళ్ళు తీసుకుందామనేది ప్లాన్. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎన్ఆర్ఈ డిపాజిట్స్ ట్యాక్స్ ఫ్రీ కాబట్టి నెక్స్ట్ 4 years ట్యాక్స్ ఫ్రీతో అవి అక్యుములేట్ అవుతాయి. ఇండియా వచ్చిన తర్వాత అవి సేవింగ్ అకౌంట్ కన్వర్ట్ చేసుకున్నప్పటికీ సో అరౌండ్ 6.5% ఇంట్రెస్ట్ వస్తుంటుంది కాబట్టి దాని మీద ట్యాక్స్ పే చేసి కూడా వీళ్ళకి రిమైనింగ్ ఏదైతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉందో ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్కి సరిపోతుంది అన్నది వాళ్ళ ప్లాన్. సో ఇంత అరౌండ్ దగ్గరగా 30 lakhs ఇద్దరిది కలుపుకుంటే 30 lakhs ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది 4 years తర్వాత. సో ఇంత ఎక్కువ ఎందుకంటే సో వీళ్ళు రిటైర్ అయిన తర్వాత వరల్డ్ టూర్ కూడా వీళ్ళ ప్లాన్ ఉందన్నమాట. సో అందుకని వీళ్ళు ఎక్కువగానే రిటైర్మెంట్ విత్డ్రాల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ 4 crore ఏదైతే ఉందో నెక్స్ట్ 4 yearsలో అక్యుములేట్ చేసేదంతా కూడా వీళ్ళు సేఫ్ బాస్కెట్లోనే పెట్టుకోవాలని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. సో అందువల్ల వీటికి ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయన్నది నేను ఎవాల్యూట్ చేయడం జరిగింది. సో ఎవాల్యూట్ చేసిన తర్వాత మనకి అనదర్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా డెట్ ఫండ్స్ ఉంటుంటాయి. సో దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎంత ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి, అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టయితే ట్యాక్సెస్ ఎంత ఉంటే ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత వర్కౌట్ అవుతాయి. సో ఈ రెండు కూడా మనం కంపేర్ చేసి ఈ కేస్ స్టడీ డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్ ప్లాన్ ఏంటంటే కొన్నాళ్ళు ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి వీళ్ళు ఎస్డబ్ల్యూపీఆర్ విత్డ్రాల్ పెట్టుకుందామని ఉంది. సో తర్వాత ఏదైతే ఈక్విటీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ 2 crore ఆల్రెడీ చేశారు కదా, అది కూడా ఒక 10 years స్పాన్లో అది కూడా మేబీ 2 times అక్యుములేట్ అవ్వచ్చు, మేబీ 7 to 8 crore అవ్వచ్చు, రైట్. సో దాని నుంచి తర్వాత కూడా అడిషనల్గా ఎస్డబ్ల్యూపీ తీసుకుందాం అన్నది ఒరిజినల్ ప్లాన్. బట్ ఈ సెషన్ వరకు నేను డిస్కస్ చేసేది ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్, అలానే అనదర్ ఆప్షన్ నేను చూస్ చేసింది
డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈక్వలెంట్ రిటర్న్ వచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్స్ అలానే ట్యాక్సేషన్ ఎలా వర్కౌట్ అవుతున్నది మెయిన్ ఫోకస్ ఈ సెషన్లో. సో ఇప్పుడు ఎక్సెల్లో ఈ 2 ఆప్షన్స్ చూద్దాం. సో ఒక్కొక్కరు 2 CR ఇన్వెస్ట్ చేస్తారని చెప్పాను కదా. సో వీళ్ళు ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ 4 years పాటు 2 CR అక్యుములేట్ చేద్దాం ఒక్కొక్కరి నేమ్తో అన్నది, వైఫ్ అండ్ హస్బెండ్ పేర్లతో. బట్ నేను ఇక్కడ టు సింప్లిఫై ది ఎగ్జాంపుల్ ఈ 2 CR ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తున్నారని అజ్యూమ్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కేస్ స్టడీ. సో ఇక్కడ నేను 2 CR ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నా ఫిక్స్డ్ డిపాజిట్లో ముందు. ఓకే, సో 6.5% NRE ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో నెక్స్ట్ 4 years అవి ట్యాక్స్ ఫ్రీ. సో మనం ఈ షీట్లో ఇక్కడ ఈ డేటా తీసుకోగానే సో ఈ డేటా అంతా నేను టేబుల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ అవుతుంది ఇంట్రెస్టెడ్ అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ 6.5% ఇంట్రెస్ట్ కలిసినట్టయితే 13 lakhs ఇంట్రెస్ట్ కలుస్తుంది. సో 2 CR 13 lakhs అవుతుంది. ఆ 5 yearకి 2 CR 13 lakhs మీద ఇంట్రెస్ట్ కలుస్తుంది కాబట్టి 2 CR 26 అవుతుంది. 4th year ఎండింగ్ కల్లా 2.4 CR అవుతుంది. సో ఈ 2.4 CR నుంచి మన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే 15,70,000 వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ 5th year నుంచి వీళ్ళు 15,70,000 విత్డ్రా చేసుకుంటుంటారు. సో ఈ 2.4 CR అలానే కంటిన్యూ అవుతుంటుంది. నెక్స్ట్ 20 years పాటు నేను ఇది ఎగ్జాంపుల్ నెక్స్ట్ 21 years తీసుకున్నా, అంటే టోటల్ పీరియడ్ ఇది 25 years తీసుకున్నా. ఇప్పుడు 4 years వచ్చేసి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అనుకోండి, ఇన్వెస్ట్ చేసేసి వెయిట్ చేస్తున్నారు అనుకోండి. 5th year నుంచి నెక్స్ట్ 21 years పాటు విత్డ్రాల్ చేసుకుంటాం. సో ఇలా విత్డ్రాల్ చేసుకుంటున్నట్టయితే ఇది విత్డ్రాల్ అమౌంట్ అవుతుంది ఇదంతా కూడా. సో దీని మీద ఎంత ట్యాక్స్ పడుతుందో మనం చూసినట్టయితే యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రెజిమ్ తీసుకున్నట్టయితే ట్యాక్స్ స్లాబ్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి. సో ఈ ట్యాక్స్ స్లాబ్స్ బేస్ చేసుకొని లైక్ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇంత వస్తుంటుంది, 1,15,000 వస్తూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా సేమ్ ట్యాక్సే వస్తుందని అనుకుంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా సేమే ఉంది కాబట్టి. నేను సర్చార్జ్ అవన్నీ ఇగ్నోర్ చేశాను. సో సింపుల్గా ప్లెయిన్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశాను బేస్డ్ ఆన్ ది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఓకే, సో ఇక్కడ ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ ఎంత అవుతుంది? సో ఇదేదైతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉందో దాని నుంచి మనం ట్యాక్స్ తీసేసినట్టయితే ఇది ఆఫ్టర్ ట్యాక్స్ అవుతుంది, రైట్? సో అలానే ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ ఫార్ములాస్ కాపీ చేసి పెట్టుకున్నా. సో నేను ఇద్దరికి మల్టిప్లై చేస్తాను. ఇది ఇద్దరికి మల్టిప్లై చేసినట్టయితే విత్డ్రాల్ అమౌంట్ వచ్చేసి 15,72 ఇంటూ 2 అవుతుంది. అలానే ట్యాక్స్ వచ్చేసి 2 times మల్టిప్లై చేసినట్టయితే 2,31,000 అవుతుంది పర్ యానం. సో ఇది వచ్చేసి ఈ రెండింటి మైనస్ ఇది చేసినట్టయితే మనకు ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేస్తుంది, రైట్? సో ఇది నేను ఓవర్ పీరియడ్ నెక్స్ట్ 21 years ఎంత ఉన్నది అన్నది కాపీ చేస్తున్నా. సో చేసినట్టయితే ఓవరాల్గా నెక్స్ట్ 21 yearsలో వీళ్ళు విత్డ్రా చేసుకునేది 6 crore అరౌండ్ 59 lakhs. దీని మీద వీళ్ళు ట్యాక్స్ పే చేసేది 48 lakhs. ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి సో 6 crore 11 lakhs ఉంది. సో ఇది ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత వచ్చిందని మనం చూసినట్టయితే అరౌండ్ 7% ఎఫెక్టివ్ ట్యాక్స్ వచ్చిందనమాట. ఈ 48 lakhs డివైడ్ బై 6.6 crore. ఓకే, సో ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ యూస్ చేసుకుని రిటైర్మెంట్ని ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇంత 30 lakhs అట్లా విత్డ్రా చేసుకుంటున్నప్పటికీ అరౌండ్ 48 lakhs అలా ట్యాక్స్ వస్తుంది. సో ఇది కూడా ఆల్రెడీ ఒక రకంగా ఒక కైండ్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్ ఆల్రెడీ జరిగింది. ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి 2 CR స్ప్లిట్ చేయడం ద్వారా ఈ ట్యాక్స్ని చాలా మట్టుకు తగ్గించుకున్నాం. ఇక్కడ 4 CR మనం వేసి ఒకరి హ్యాండిల్ మీద ఉన్నట్టయితే యాక్చువల్గా ఈ ట్యాక్స్ ఇంకా ఎక్కువగా ఉండుండేది. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని ఇదే విత్డ్రాల్ రేట్ని మనం డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. బిఫోర్ దట్ నేను శాలరీ కూడా వేసి ఫైనల్గా మీకు ఇన్ కేస్ వాళ్ళు వర్క్ చేస్తుంటే ఇండియా వచ్చిన తర్వాత ఏదైనా సైడ్ ఇన్కమ్ వాళ్ళకి వస్తూ ఉంటే ఇంకా ఎలా ఉండేది అన్నది కూడా నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. సో ముందుగా ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుని అమౌంట్ పెట్టుకుని విత్డ్రాల్ చేసుకున్నట్టయితే ఎలా ట్యాక్స్ అలానే ట్యాక్స్ రేటు ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి అనేది చూసాం. సో సేమ్ ఎగ్జాంపుల్ని మనం మ్యూచువల్ ఫండ్లు కూడా చూద్దాం. సో మ్యూచువల్ ఫండ్కి వచ్చేసి సేమ్ మనం అదే 2 lakhs 2 CR తీసుకుందాం. సో సేమ్ 6.5% రిటర్న్ వస్తుందని అజ్యూమ్ చేసుకుందాం.
సో చాలా డెట్ మ్యూచువల్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ సేఫెస్ట్ ఫండ్స్ తీసుకున్నట్టయితే 6.5% లాంగ్ టర్మ్ రిటర్న్స్ వర్కౌట్ అవుతుంటే కొంత లిటిల్ బిట్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ సిమిలర్ రిటర్న్స్ వర్కౌట్ అవుతుంటాయి. సో వీటిలో మనం తీసుకున్నట్టయితే మనం ఫస్ట్ 4 years సేమ్ అదే విధంగా అక్యూములేట్ అవుతుంది. సో మనం విత్డ్రా చేసుకోం కాబట్టి ఫస్ట్ 4 years దీంట్లో కూడా ఎలాంటి ట్యాక్స్ ఇన్సిడెంట్ అరైజ్ అవుతుంది. మన ఫస్ట్ కేసులో మనకి ఇది ఎన్ఆర్ఈ డిపాజిట్స్, ఫస్ట్ కేసులో ఎన్ఆర్ఈ డిపాజిట్స్ కాబట్టి ఎలాంటి ట్యాక్స్ అరైజ్ అవ్వలేదు. 5th year నుంచి అది ఇండియన్ రెసిడెంట్ డిపాజిట్స్ కన్వర్ట్ అవుతుందని ఎజ్యూమ్ చేసుకుని మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో అది దృష్టిలో పెట్టుకోండి. సో ఇప్పుడు ఎంఎఫ్కి వచ్చేసరికి సో ఫస్ట్ 4 years ఎట్లాంటి ట్యాక్స్ ఉండదు. సో దీన్ని మనం ఎన్ఏవి యూనిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో జనరల్గా పర్ యూనిట్కి ఎన్ఏవి అని ఉంటుంది కదా. సో 10 rupees ఎన్ఏవి ఉన్న యూనిట్స్ మనం తీసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని వస్తాయి, 20 lakhs వస్తాయి. ఈ 2CR డివైడ్ బై 10 వేసుకున్నట్టయితే 20 lakhs యూనిట్స్ అవుతాయి, రైట్. సో నెక్స్ట్ 4 years సేమ్ యూనిట్స్ అవుతాయి, బట్ ఎన్ఏవి పెరుగుతుంటుంది, అలానే ఇది పెరుగుతుంటుంది. 6.5% ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటుంది కాబట్టి ఎన్ఏవి కూడా అదేవిధంగా పెరుగుతుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ కూడా అదేవిధంగా పెరుగుతుంటుంది. సో 5th year నుంచి సిమిలర్ వేలో మనం ఎస్డబ్ల్యూపీ అమౌంట్ 6.5% తీసుకున్నట్టయితే 15,70,000 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ యూనిట్స్ ఎంత ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే సో ఈ యూనిట్స్ వచ్చేసి ఏదైతే ఎస్డబ్ల్యూపీ అమౌంట్ ఉందో అది కరెంట్ ఎన్ఏవి ఎంత ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనకి ఇక్కడ వస్తాయి. సో నేను ఇది నెక్స్ట్ 21 years పాటు కాపీ చేస్తున్నా ఫార్ములాని. సో ఈ విధంగా యూనిట్స్ తగ్గుతుంటాయి, ఎందుకంటే మనం విత్డ్రా చేసుకునే యూనిట్స్ తగ్గుతుంటే ఇలా తగ్గుతుంటే, ఎందుకంటే ఈ ఎన్ఏవి వాల్యూ పెరుగుతుంటుంది కదా. సో ఈ విధంగా తగ్గుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ట్యాక్సేషన్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్కి డెట్ మ్యూచువల్ ఫండ్కి డిఫరెన్స్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్కి ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అయిందో మొత్తం ఇంట్రెస్ట్ అంతా కూడా ట్యాక్సిబుల్. వేరేస్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే క్యాపిటల్ గెయిన్ ఉందో దాని మీద ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఈ 15,70,000 మీద ట్యాక్స్ పడదు. సో క్యాపిటల్ గెయిన్ ఎంత అంటే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫార్ములా నేను 12.86 మైనస్ 10 తీసేస్తే 2.86 వస్తుంది పర్ యూనిట్కి. సో అదే పర్ యూనిట్ క్యాపిటల్ గెయిన్ అది. సో అది నెంబర్ ఆఫ్ యూనిట్స్తో మనం మల్టిప్లై చేసినట్టయితే ఇక్కడ నాకు 3,47,000 క్యాపిటల్ గెయిన్ వస్తుంది. సో 3,47,000 క్యాపిటల్ గెయిన్ మీద నాకు ట్యాక్స్ పడుతుందా? పడదు. ఎందుకంటే ఇది సేమ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా సేమ్ న్యూ ట్యాక్సేషన్ రిజిమ్లో అప్ టు 12 lakhs వరకు ట్యాక్సేషన్ ఏమీ ఉండదు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇది 12 lakhs లోపే ఉంది కాబట్టి ఎలాంటి ట్యాక్స్ పడదు. సో కమింగ్ ఇయర్స్లో ఎలా ఉందో కూడా చూద్దాం. సో నేను 21 yearsకి ఇది కాపీ చేసినట్టయితే నెక్స్ట్ 19 years మీకు ఇదంతా కూడా, సో నెక్స్ట్ 19 years మీరు చూసినట్టయితే 12 lakhs లోపే ఉంది కాబట్టి మీకు ఎలాంటి ట్యాక్స్ పడదు. ఎప్పుడైతే ఇది 20 and 21 yearsలో 12 lakhs క్రాస్ అవుతుంది అప్పుడు మాత్రమే మీకు ట్యాక్స్ పడుతుంది. 12 lakhs క్రాస్ అయినప్పుడు మీకు ఇక్కడ 4 lakhs నుంచి కూడా ఈ స్లాబ్స్ అన్నీ కూడా పడతాయి. స్లాబ్స్ అన్నీ కూడా పడి ఇంత ట్యాక్స్ జనరేట్ అవుతుంది. సో ఆఫ్టర్ ట్యాక్స్ ఇన్కమ్ ఎంత వచ్చిందో కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఈ ఫార్ములా నేను కాపీ చేసినట్టయితే ఇదంతా కూడా ఏదైతే మనం విత్డ్రాల్ చేసుకుంటున్నామో అదంతా కూడా మనకి హ్యాండ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ 12 years నెక్స్ట్ 19 years ఏమాత్రం ట్యాక్స్ లేదు. సో తర్వాత మాత్రమే లిటిల్ బిట్ ట్యాక్స్ పడింది. ఓకే, సో సేమ్ ఫార్ములా మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినట్టుగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఎస్డబ్ల్యూపీ అమౌంట్ డబుల్ చేశాను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది, అలానే ట్యాక్సేషన్ కూడా నేను డబుల్ చేశాను. సో దట్ లాస్ట్ 2 yearsలో ఇక్కడ 60,000 వచ్చిన ప్లేస్లో 1,20,000 అయింది. అలానే ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ కూడా నేను డబుల్ చేశాను. ఓకే, సో ఇక్కడ ట్యాక్స్ పర్సంటేజ్ ఓవరాల్ ట్యాక్స్ చూసినట్టయితే 2,47,000 మాత్రమే పే చేస్తాం 6,60,60,00,000 విత్డ్రాయల్లో. ఓకే, సో ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ 0 ట్యాక్స్, 0.38% మాత్రమే ట్యాక్స్ పడింది. సో వేరేస్ ఇక్కడ మనం 48 lakhs ట్యాక్స్ పే చేసినట్టు ఫిక్స్డ్ డిపాజిట్స్ని మనం యూజ్ చేసుకున్నట్టయితే, వేరేస్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ని యూజ్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 0 ట్యాక్స్. సో మనం 2,50,000 మాత్రమే ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి 21 years స్పాన్లో. సో విత్డ్రాల్ అమౌంట్ కూడా 6.57 crores ఉంది. వేరేస్ ఇక్కడ వచ్చేసి 6,11,00,000. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి హస్బెండ్ అండ్ వైఫ్కి ఇండియా వచ్చిన తర్వాత కూడా వీళ్ళ కన్సల్టింగ్ కంపెనీ వీళ్ళు యాక్చువల్లీ కంటిన్యూ చేస్తుంటారు. సో కొంత శాలరీ కూడా దాని నుంచి వీళ్ళు తీసుకునే అవకాశం ఉంది. సో ఆ శాలరీని కూడా మనం
ఈ క్యాలిక్యులేషన్స్లో ఇన్కార్పొరేట్ చేసినట్టయితే సో ఆఫ్టర్ ట్యాక్సేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఆఫ్టర్ ట్యాక్సేషన్ ఎంతవరకు వీళ్ళకి వర్కౌట్ అవుతుందని కూడా చూద్దాం. సో నేను ఒక 12 lakhs శాలరీ ఈచ్ పర్సన్కి, వైఫ్ అండ్ హస్బెండ్కి వస్తుందని అజ్యూమ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను 12 lakhs ఇన్కార్పొరేట్ చేశాను. సో ఇది శాలరీ దాంట్లో ఫిల్ అయింది కదా. సో ఇక్కడ మీకు ట్యాక్స్ చాలా పెరిగింది. ఈ 12 lakhs మనం వేయక ముందు 1,15,000 ఉన్నట్టయితే 12 lakhs యాడ్ చేసినట్టయితే మీరు ఈ కాలంలో అబ్జర్వ్ చేసినట్టయితే 4 lakh పైన అయింది. ఎందుకంటే ఈ టోటల్ ఓవరాల్ ట్యాక్సిబుల్ అమౌంట్ 27 lakhs అవుతుంది కాబట్టి 30% బ్రాకెట్లో కూడా వెళ్తుంది. సో కొంత అమౌంట్ యాజ్ పర్ ఈ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ కొంత అమౌంట్ 30% బ్రాకెట్లో కూడా వెళ్తుంది కాబట్టి సో ఓవరాల్ ట్యాక్స్ పెరిగింది. సో ఈ విధంగా ఉండొచ్చు వీళ్ళది. సో ఇంతకుముందు మనకి 7% మాత్రమే ట్యాక్స్ ఎఫెక్టివ్ ట్యాక్స్ ఉన్నట్టయితే ఆబ్వియస్గా ఎఫెక్టివ్ ట్యాక్స్ 15% అయింది. ఓవరాల్ 48 lakhs నుంచి 1.1 crore 72 lakhs ట్యాక్సేషన్ అయింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 21 years. సో సేమ్ థింగ్ మనం ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ కూడా 12 lakhs వేసిన తర్వాత సో ఓవరాల్ ట్యాక్సబుల్ అమౌంట్ 15 lakhs అండ్ 12 lakhs దాటిపోతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కొంత ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో ఓవరాల్ ట్యాక్సేషన్ ఇక్కడ వచ్చేసి 93 lakhs అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 21 years. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి 8% అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఎఫెక్టివ్ ట్యాక్సేషన్ 15% అవుతుంది. సో ఈవెన్ శాలరీ యాడ్ చేసిన తర్వాత కూడా ఈ డిఫరెన్స్ మనం చూసినట్టయితే ఎంత ట్యాక్స్ అడిషనల్గా పే చేస్తారు లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ శాలరీ సినారియోలో చూసినట్టయితే అడిషనల్గా 79 lakhs ట్యాక్స్ పే. ఇంతకుముందు 48 lakhs అలా ఉన్నట్టయితే అది ఇంకా పెరిగింది అడిషనల్ ట్యాక్స్ పే చేసేది ఫస్ట్ సినారియోలో. సెకండ్ సినారియోనే స్టిల్ శాలరీ యాడ్ చేసిన తర్వాత కూడా మనకి ఈ సినారియోనే బెటర్గా ఉంది. సో ఈ విధంగా స్మార్ట్ ప్లానింగ్ చేసుకోవడం ద్వారా హ్యూజ్ ట్యాక్సెస్ని తగ్గించుకునే అవకాశం ఉంది. డెట్ మ్యూచువల్ ఫండ్ ట్యాక్సేషన్ చాలా చాలా బెనిఫిషియల్ అవుతుంది ఎవరైతే రిటైర్మెంట్ విత్డ్రాల్స్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి. సో ఈ సెషన్ అందరికీ సూటబుల్ కాకపోవచ్చు. ఎవరైతే హ్యూజ్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టుకొని టీడీఎస్లు పే చేస్తూ ఇలానే ట్యాక్సెస్ పే చేస్తుంటారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సెషన్ చాలా చాలా యూజ్ఫుల్. వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా హ్యూజ్ ట్యాక్సెస్ అయితే తగ్గించుకోవచ్చు. అలానే ఎవరైతే రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఏమాత్రం రిస్క్ తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. హోప్ మీకు ఈ సెషన్ నచ్చింది అనుకుంటా. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.